రెండోది దెర్ ఈజ్ ఎ సెక్యులర్ కంపల్షన్. సెక్యులర్గా కడవన్నీ పార్టీలు ప్రాబ్లం లేదు, ఓన్లీ బీజేపీ ఇప్పుడు కూడా చూస్తున్నారు త్రిబుల్ తలాక్. ఎందుకు త్రిబుల్ తలాక్లో మీరు ఇది చేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్. వన్స్ త్రిబుల్ తలాక్ చెల్లదన్నప్పుడు నార్మల్ ఐపీసీ హ్యాస్ టు ఫాలో. అందరికీ ఒకటే చట్టం. అట్ట కాకుండా ఎవరైనా త్రిబుల్ తలాక్ చెల్లదని చెప్పిన తర్వాత వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇట్ ఈజ్ ఎ హెరాస్మెంట్. ఈ దేశంలో ముస్లిమ్స్కి కానీ హిందూస్కి కానీ ఒకటే చట్టం. ఇది చల్లదు బికాస్ వాళ్ళకు ఉండే రిలీజియన్గా ఉండేదని చల్లదన్నారు. ఓకే, అదైనాక అందరికీ యూనిఫామ్ చట్టం ఉండాలి తప్ప ప్రత్యేకంగా ఇష్ట ప్రకారం హెరాస్ చేయడానికి వీల్లేదు. ఆ విషయం మేము చెప్పాం. నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఈ విషయం ఎన్డీఏతో ఉన్నప్పుడే చెప్పాను నేను. మీరు చేయడానికి వీలు లేదు, మేము అపోజ్ చేస్తాం, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అని ఆ రోజు చెప్పాను నేను. కాబట్టి దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ ఉంటే ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఈ దేశంలో ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే స్వాతంత్రం కోసం పోరాడి మనకు ప్రసాదించిన వ్యక్తుల యొక్క స్ఫూర్తిని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. అదర్వైజ్ నువ్వు నేను ఏం మాట్లాడలేం. రేపు నిన్ను జైలు పెడతారు, నన్ను జైల్లో పెడతారు, ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. సార్ చివరి ప్రశ్న సార్ చివరి ప్రశ్న సార్. నేను అందరు నేనేమంటానంటే దెర్ ఆర్ పార్టీస్ బీజేపీకి వ్యతిరేకించి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని ఇప్పుడు చెప్పాను నేను. ఉన్నారు, అది అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నాయి. దేశ స్థాయిలో ఏమంటున్నారు? మేము ఆలోచిస్తామంటున్నారు. దే ఆర్ ఏమంటున్నారు? బీజేపీకి వ్యతిరేకం అంటున్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆల్ దిస్ ఇష్యూస్ విల్ బి సార్టెడ్ అవుట్. ఎవరు ఇది తప్పే ఉంది? వాళ్ళు టీఆర్ఎస్ వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలిసే పోటీ చేయొచ్చు కదా. నువ్వు నేను వద్దన్నావా? మనం పోటీ చేసాం కలిసి, అక్కడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసాం. 30 ఏళ్ళు అక్కడ పార్టీ ఉంది, 35 ఏళ్ళు ఉంది. నేను కలిసి పోటీ చేశాం, అక్కడ ఇదే అయింది. ఇక్కడ వాళ్ళు కలిసి పోటీ చేసేందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇద్దరు కలిసే పోటీ చేసి అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆయన కూడా ఒత్తిడి పెడుతున్నారంట కలవమని. ఆ మాట ఆయన చెప్పాడు, మీరు చూశారు కదా. మనం అన్నాడు నా మీద కూడా ఇది చేశారు, టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎక్కడ రాజకీయం, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? డైరెక్ట్గా రావచ్చు, పార్టీ పెట్టచ్చు, మీరు కూడా వాళ్ళతో కలవచ్చు, మీరు కూడా సీట్లు తీసుకోవచ్చు, పోరాడచ్చు. అంటే ఈ రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఫస్ట్ నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక క్వశ్చన్, మీరంతా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే ప్రెస్ మీరంతా, నేను ఆ రోజు పోరాడాను, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పోరాడాను. 8 days ఇండెఫినెట్ ఫాస్ట్ చేశాను నేను. నన్ను అడిగాడు తాపర్, కరణ్ తాపర్, మీరు ఎప్పుడు మరో పొట్టు శ్రీరాములు అవుతుందని అడిగాడు. నేను 7th day ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు మీరు మరో మాట్లాడుతున్నారు? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై స్టేట్, మాకు ఇంజస్టిస్ జరిగిందని చెప్పాను. అంత హ్యూమిలియేట్ చేసి యూ కెన్ గో బ్యాక్ దట్ రికార్డ్. అప్పట్లో నేను 8 white papers పబ్లిష్ చేశాను.